జై సత్యమ్మ తల్లి. ఇప్పుడు పసుపు కుంకుమ బొట్లు పెడతా ఉన్నాను. సత్యమ్మ తల్లి టెంపుల్ ఇది. అక్కడ మేము ప్లాస్టింగ్ చేసేదానికి పూజ చేస్తూ ఉన్నాము. దేవస్థానం అన్నాక పూజ అట్లా చేసుకొని పని మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు కుంకుమ అన్నీ అక్కడ పెట్టాను. ఇప్పుడు తమలపాకులు, ఆకులు, ఒక్కలు అన్నీ పెట్టేసి కర్పూరం వెలిగించేసి కొబ్బరికాయ అట్లా ఆరతిస్తున్నాను. ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టుకుందాము. కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి ఆ తల్లికి క్షేమంగా ఏమి జరగకూడదని దండం పెట్టుకుంటున్నాను నేను. కాకపోతే నాకు కొంచెం ముఖం కానరాకుండా ఉంది. ఆ తల్లి మాకేం కాకూడదు, అంతా మంచిగా జరగాలని మొక్కున్నాను నేను. ఇప్పుడు కొబ్బరికాయ కొడతా ఉన్నాను. కొబ్బరికాయ కూడా బాగానే పగిలింది. ఇబ్బంది ఏమి లేదు, మాకు అంతా క్షేమమే ఉంది. నేనేదైనా ఈ పూజలు ఏమైనా మిస్టేక్ చేస్తే నన్ను క్షమించండి. మళ్ళీ ఆ తల్లిని మొక్కుతున్నాను. ఇప్పుడు సింహోద్ధరం అంటే గర్భగుడికి దారబంధం అనమాట. ఓం వేసినదిగో పసుపుతో వేసా, లైట్గా కుంకుమ కూడా వేసా. ఈ సైడ్ 3 బొట్లు పెట్టాను నేను. ఇప్పుడు ఓం అదిగా వేస్తా ఉన్నా చూడు, ఓం కుంకుమ వేస్తా ఉన్నా నేను. ఇటు కూడా ఇట్లా వేస్తాను మేము. ఇప్పుడు కడ్డీలు టాపీ గీపి అన్నీ పెట్టాను. ఇప్పుడు కడ్డీలతో సామానుకు కూడా పూజించుకోవాలి. ఇప్పుడు అదే చేస్తున్నాను నేను, పూజించుకుంటున్నాను. కడ్డీలు వెలిగించి అట్లా బాగా మండుకున్న తర్వాత అట్లా చేసుకొని 2 కడ్డీలు అక్కడ, 3 కడ్డీలు అక్కడ పెట్టేసి మెయిన్ గర్భగుడి కాడ దారబంధం డోర్ దగ్గర అటు 3 ఇటు 3 అని పెట్టాను 6. ఇప్పుడు పెడతా ఉన్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సామానుకి పూజించుకొని అంతా ఇప్పుడు అటు 3 ఇటు 3 పెట్టి పెడతా ఉన్నాను. మీరు కూడా టెంపుల్ పని చేయాలనుకుంటే ముందుగానే పూజ అన్నీ చేసుకొని మీరు అప్పుడు పని స్టార్ట్ చేయండి. ఆ తల్లిని ఏ గుడి అయితే మొదలు పెడతారో దాన్ని మనం సక్రమంగా జరగాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టండి. జై సత్యమ్మ తల్లి.